హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో. దిస్ ఇస్ నథింగ్ బట్ రియల్మీ 12 Pro వర్సెస్ హానర్ X9B. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మీకు అరౌండ్ అంటే 8+256GB వేరియంట్ నేను చెప్తున్నాను. సుమారుగా 26,000 రూపాయలకు రావడం జరుగుతుంది. విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్నిటితో 24,23,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుంటుంది. అఫ్ కోర్స్ రియల్మీ ఒక 1000 రూపాయలు ఎక్కువగా మనకు ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఈ రెండు కూడా మనకి విభిన్నమైనటువంటి టెక్నాలజీస్ తోటి, విభిన్నమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి మన ముందుకు రావడం జరుగుతుంది. వేరే హానర్ లో మీరు చూసారు అట్లయితే ఫోన్ ఇట్లా కింద పడేసినా కానీ ఇది డ్యామేజ్ అవ్వదని అంటున్నారు. అలాగే దీంట్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అసలు నిజానికి ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనేది ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ ని చూస్ చేసేసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ఫిజికల్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండు కూడా మనకి మధ్యలో ఇన్ బిట్వీన్ పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ బాడీతోనే మనకు రావడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళ ఓన్ టెక్నాలజీ అయినటువంటి అల్ట్రా బౌన్స్ టెక్నాలజీ, అంటే మధ్యలో ఒక కుషన్ అయితే పెడతారంట. ఆల్మోస్ట్ మనం నుంచున్నటువంటి హైట్ నుంచి మొబైల్ ఫోన్ ఇట్లా కింద పడేసినా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. నేనైతే ఎన్నిసార్లు దీన్ని కింద పడేసాను అంటే కావాలని చెప్పి పగలగొట్టడం కాదు, యాక్సిడెంటల్ అంటే పొరపాటున చేజర్ కింద పడిపోవడం లేదా వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కింద పట్ట ఇలాంటివి ఉంటుంది చూసారా, అలాంటి సినారియోస్ అన్నిటిలో కూడా ఇది బ్రేక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయగలదని అంటున్నారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వీళ్ళైతే అలాంటి క్లెయిమ్ అయితే చేయదు, బట్ నార్మల్ ఉన్నదానికన్నా కొంచెం ప్రొటెక్షన్ లెవెల్ అనేది బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి రియల్మీ 12 Pro లో వచ్చేటప్పటికి మీకు వేగన్ లెదర్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. మొత్తం ఇందులో మీకు 3 కలర్స్, ఇక్కడ మీరు చూస్తుంది గోల్డ్ కలర్, బ్లూ అండ్ రెడ్ కలర్ ని కూడా తీసుకొచ్చారు. వేర్ హానర్ లో మీకు వచ్చేటప్పటికి 2 రకాల ఫినిష్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి గ్లాస్ ఫినిష్ లాగా, కాకపోతే ఇదంతా కూడా ప్లాస్టికే. మరొకటి వచ్చేటప్పటికి వీగన్ లెదర్ లో కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. వేర్ వాటర్ లెవెల్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే హానర్ లో మీకు IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీని తీసుకొస్తే వేర్ రియల్మీలో వచ్చేటప్పటికి ఏకంగా IP65 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో హానర్ కంటే మీకు రియల్మీలో కొంచెం వాటర్ లెవెల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఎక్కువగా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ రియల్మీ వచ్చేటప్పటికి 8.7 mm గా రావడం జరిగితే వేర్ హానర్ వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్ గా 7.9 mm గా మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అన్నాను అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ టోటల్ ఫోన్ వెయిట్స్ లో కూడా మీకు రియల్మీ వచ్చేటప్పటికే 193 గ్రామ్స్ వస్తే వేర్ ఇది వచ్చేటప్పటికి 186 గ్రామ్స్ గానే రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు అనేది మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా రెండు కూడా మనకి సర్క్యులర్ మాడ్యూల్ తో ఉన్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్స్ తో మనకు రావడం జరుగుతుంది. బట్ నాకు డిజైన్ పరంగా చూడటానికి ఇంట్రెస్టింగ్ గా రియల్మీ బెటర్ అనిపించింది కంపేర్డ్ టు ద హానర్ కన్నా. కానీ ప్రొటెక్షన్ లెవెల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యూజువల్ గా మనకు వాటర్ లో తడపడం దానికన్నా గానీ మనకి ఇట్లా ఫోన్ కింద పడ్డా గానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఇందులో తక్కువగా ఉంటుంది. అండ్ స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం జరుగుతుంది. సో దీనికి ఫేవర్ గా చెప్తున్నాను చెప్పి వీళ్ళే నాకు పే చేశారని కాదు, నాకు అనిపించినటువంటి విషయాన్ని నేనైతే చెప్తున్నాను. ఒకవేళ లేదు మీరు ఎక్కువగా వాటర్ లేదంటే లిక్విడ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ రియల్మీ బెటర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది కంపేర్డ్ టు ద హానర్ కన్నా గానీ. ఇక వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ కి వచ్చేద్దాం. సో ప్రతి ఒక్కళ్ళు ఇన్ హ్యాండ్ ఫీల్ లో ఫస్ట్ ఇనిషియల్ గా నోటీస్ చేసేది ఇదే డిస్ప్లేస్. రెండు కూడా మనకి కర్వ్ డిస్ప్లేస్ రావడం జరుగుతుంది. కాకపోతే సైజ్ విషయంలో హానర్ వచ్చేటప్పటికి మీకు 6.78 ఇంచెస్ దాకా మనకు రావడం జరిగితే వేరే రియల్మీలో వచ్చేటప్పటికే 6.67 ఇంచెస్ గా మనకు రావడం జరుగుతుంది. కాకపోతే హానర్ లో మీకు 1.5K డిస్ప్లే తీసుకొస్తే వేరే రియల్మీలో వచ్చేటప్పుడు మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ రెండింటిలో కూడా మీకు 120 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే రియల్మీ వచ్చేటప్పుడు కేవలం 950 నిట్స్ దాకా వస్తే వేరే హానర్ లో వచ్చేటప్పటికే 1200 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. సో డే లైట్ కండిషన్స్ లో మీకు ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేయడం అయితే జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మీకు HDR సపోర్ట్ అయితే ఉంది. బట్ రెండిటిలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. సో నన్ను అడిగితే కనుక డిస్ప్లే పార్ట్ ఆఫ్ విషయంలో కొంచెం హానర్ బెటర్ అయ్యేటువంటి అవకాశం, ఎందుకంటే దీంట్లో మీకు 1.5K డిస్ప్లే తో పాటుగా బ్రైట్నెస్ నిట్స్ కూడా కంపేర్డ్ టు రియల్మీ కన్నా ఇందులో మీకు బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇదే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో పడేసింది. ఎందుకంటే డిస్ప్లే హానర్ చాలా బాగుంది, బట్ ఆడియో డిపార్ట్మెంట్ లో రియల్మీ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటారా, దీంట్లో మీకు వచ్చినప్పటికీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు వైర్ అండ్ వైర్లెస్ హైరెస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ డాల్బీ అట్మాస్ కూడా. వేర్ హానర్ లో ఇదే మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో కేవలం మీకు సింగిల్ స్పీకర్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో గానీ లేదా డాల్బీ విజన్ సపోర్ట్ ని కానీ మనం ముందు తీసుకోలేదు. బట్ వైర్ అండ్ వైర్లెస్ లో మాత్రం మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.
ఇక రెండిటిలో పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా రెండిటిలో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 6 Gen 1 ప్రాసెసర్ 4 నానోమీటర్ బిల్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. సో డే టు డే లైఫ్ టాస్క్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రెండు కూడా మీకు సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ యాక్సే టెక్కీగా నేను ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా దీంట్లో ఉండేటువంటి నెంబర్స్ గురించి మాట్లాడారన్నట్లయితే కనుక రెండిటిలో కూడా నేను యాంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ కోర్స్ అయితే రన్ చేశాను. వేరే ఇక్కడ రియల్మీలో వచ్చేటప్పటికి మీకు సుమారుగా 5,90,000 స్కోర్ చేయడం జరిగితే వేరే ఇది వచ్చేటప్పటికి కేవలం 4,80,000 స్కోర్ మాత్రమే చేయడం జరిగింది. మల్టీ స్కోర్స్ ను కూడా దీనిలో అయితే వెరిఫై చేశాను. వేరే ఇక్కడ రియల్మీలో మీరు చూసారన్నట్లయితే 779, అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 2,500 గా మనం స్కోర్ చేస్తే వేరే ఇందులో 927, అలాగే డ్యూయల్ కోర్స్ లో వచ్చేటప్పటికే 2,785 గా స్కోర్ చేయడం జరిగింది. అలాగే రెండిటి యొక్క CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేనైతే చేశాను. సో దీంట్లో నాకు రియల్మీ కొంచెం ఎక్కువ థ్రాటిల్ అవుతుంది, అంటే పెర్ఫార్మెన్స్ బూస్ట్ చేయడం కోసం వీళ్ళు ఎక్కువగా థ్రాటిల్ చేస్తారు. 77% గా వస్తే వేర్ హానర్ వచ్చేటప్పటికే 89% గా ఉంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా స్టెబిలైజేషన్ చేయడంలో మాత్రం హానర్ చాలా బాగా అనిపించింది కంపేర్ టు రియల్మీ కన్నా. బట్ స్కోర్స్ విషయంలో నాకు రియల్మీ బెటర్ పెర్ఫార్మ్ చేసింది కంపేర్ టు హానర్ కన్నా గానీ. అండ్ రెండిటిలో కూడా మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, రెండిటిలో ర్యామ్ టర్బో ఫ్యూచర్ అదేనండి విర్చువల్ ర్యామ్ మెమరీ ఫీచర్ ని కూడా ఇచ్చారు. రెండిటిలో UFS 3.1 స్టోరేజ్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. బట్ స్కోర్స్ విషయంగా చూసారు అన్నట్లయితే కనుక మీకు రియల్మీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద హానర్ కన్నా గానీ. బట్ స్టేబుల్ పెర్ఫార్మెన్స్ అంటే ఓవర్ క్లాక్డ్ గా థ్రాటిల్ చేస్తూ పెర్ఫార్మ్ చేయకుండా బెటర్ ఆప్టిమైజేషన్ విషయానికి వచ్చారు అంటే హానర్ మీకు బెటర్ గా ఉండే అవకాశం ఉంది కంపేర్ టు రియల్మీ కన్నా. రెండిటిలో కూడా మీకు నార్మల్ రెగ్యులర్ డే టు డే టాస్క్ లో అయితే మీకు పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఉండదు, జస్ట్ 1 or 2 పాయింట్స్ అంతే. అది కూడా మీరు నార్మల్ లైఫ్ లో మీరు అయితే రెండింటిని అస్సలు ఊహించలేరు, రెండు ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. బట్ స్కోర్స్ లో మీకు రియల్మీ కొంచెం బెటర్ గా ఉంటుంది. రెండిటిల్లో కూడా మనకి వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ యూఐస్ తో వస్తాయి. వేరే రియల్మీలో వచ్చేటప్పటికి రియల్మీ యూఐ, అలాగే దీంట్లో వచ్చేటప్పటికి మ్యాజిక్ ఓఎస్ తో మనకు రావడం జరుగుతుంది. హానర్ వచ్చేటప్పటికి మీకు Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తే ఇది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా 2+3 years ఆఫ్ అప్డేట్స్ ప్రొటెక్షన్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది 14 కాబట్టి 15, 16 అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. వేరే ఇక్కడ 13 తో వస్తుంది కాబట్టి 14, 15 దాకా ఆగిపోవడం జరుగుతుంది. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వెరీ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కూడా లాంగ్ లాస్టింగ్, అంటే నేను ఎక్కువగా డ్యూరబిలిటీ కన్సిడరేషన్ చేస్తాను, బెటర్ పెర్ఫార్మెన్స్ చూస్తాను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రియల్మీ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద హానర్ కన్నా గానీ. అండ్ బ్లాట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఎస్ దీంట్లో కొంచెం తక్కువ బ్లాట్వేర్ ఉంటుంది, దీంట్లో కొంచెం ఎక్కువ బ్లాట్వేర్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ బ్లాట్వేర్ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి దీని గురించి నేను స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు రియల్మీ కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు హానర్ కన్నా గానీ. ఈవెన్ లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ కూడా. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో హానర్ మీకు 5800 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొస్తే వేరే ఇక్కడ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. నేను ఇందాక చెప్పాను చూస్తారా ఇంట్రెస్టింగ్ అనిపించిందని, అది ఇదే 5800 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొస్తూ కూడా 7.9 mm థిక్నెస్ అలాగే 183-85 grams మనకు వెయిట్ తీసుకొచ్చారు సరా. అసలు ఈ వెయిట్ మేనేజ్మెంట్ వీళ్ళు ఎలా చేశారు ఏందని నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. వేరే ఇక్కడ 5000 వస్తుంది, ఇది నార్మల్ రెగ్యులర్ గా మనం వాడుకున్నట్లే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే దీంట్లో బాక్స్ లో మనకి చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 67 watts ఆఫ్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. హానర్ లో మనకి బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, వీళ్ళంట మాత్రం ఫస్ట్ సేల్ లో కొనేటప్పుడు ఆటోమేటిక్ గా చార్జర్ వస్తుందని అంటున్నారు. మరి వీళ్ళకి ఆ చార్జర్ కున్న ప్రాబ్లం ఏంటో ఏమో ఇంతవరకు అయితే షార్ట్ అవుట్ అవ్వలేదు. మేబీ ఇండియాలో సర్టిఫికేషన్స్ ఇంకా రాలేదు అనుకుంటా. సో వీళ్ళు అదనంగా తర్వాత 35 watts ఆఫ్ చార్జర్ అయితే పంపించారు, కానీ ఫోన్ మీకు సపోర్ట్ చేసేది మాత్రం 30 watts మాత్రమే. ఆరామ్సే మీకు 1.5 hour 1 hour 45 minutes దాకా చార్జ్ అవ్వడానికి టైం పడుతుంది. వేరే ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ జస్ట్ 45-46 minutes లో 0 to 100% చార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకుంటున్నారు అయితే హానర్ బెటర్, లేదు బ్యాటరీ షార్ట్ అయినా పర్వాలేదు కానీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇది కూడా మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ విషయంలో మాత్రం నాకే కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. బట్ బాక్స్ లోనే చార్జర్ ఇస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి ఈవెన్ తక్కువ mAh అయినా కానీ నాకు ఇది బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది కంపేర్ టు హానర్ కన్నా గానీ. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే హానర్ లో మీకు బ్లూటూత్ 5.1 తెస్తే దీంట్లో బ్లూటూత్ 5.2 తీసుకొచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. హానర్ లో మీకు వచ్చేటప్పటికి 11 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ వస్తే ఇందులో మీకు వచ్చేటప్పుడు కేవలం 9 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల సెన్సార్స్ రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మనకు కావాల్సిన ఈవెన్ జైరోస్కోప్ సెన్సార్స్ కూడా ప్రాపర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ రావడం జరుగుతుంది. సో ఈ విషయంలో ఆల్మోస్ట్ అయ్యాను అంటాను, కాకపోతే దీంట్లో అడిషనల్ గా జస్ట్ NFC ని ఇంటిగ్రేట్ చేశారు అంతే. సో రెండిట్లో మీకు IR బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక కెమెరా
డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. వేరే దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అలాగే 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అంతే వేరే ఇక్కడ 50 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ముఖ్యంగా ఇందులో ఈ బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ మాత్రం సింప్లీ క్రేజీ. సో ప్రైమరీ సెన్సార్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక వేరే రెండిటిలో పర్వాలేదు, డీటెయిలింగ్ అయితే బానే ఉన్నాయి అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా బానే ఉంటాయి. బట్ మీకు రియల్మీలో టెలిఫోటో లెన్స్ ని తీసుకొచ్చారు కాబట్టి వేరే ఇక్కడ మీరు 2x దాకా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ మీరు పోర్ట్రేట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక 2x లో దీని ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్, ఆల్మోస్ట్ ఆల్ ఒక DSLR లెవెల్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీకు కంపేర్ టు హానర్ కన్నా కానీ రియల్మీలో బెటర్ పిక్చర్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది, ఇందులో 5 మెగాపిక్సెల్ HDR అలాగే ఎక్స్పోజర్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్తాను. బట్ బెటర్ రెజల్యూషన్ మీకు రియల్మీలో రావడం జరుగుతుంది. దీంట్లో అప్ టు మీకు వచ్చేటప్పటికి 20x దాకా మీకు డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తే వేరే ఇన్ సెన్సార్ జూమ్ వచ్చేటప్పటికి 4x దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. పిక్చర్స్ క్వాలిటీ ఏదైతే ఉందో నాకు రియల్మీలో బెటర్ అనిపించింది కంపేర్ టు ద హానర్ కన్నా గానీ. ఈవెన్ రెండిటిలో కూడా మీకు సెల్ఫీ కెమెరాస్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ని తీసుకొచ్చారు. బట్ ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీలో కూడా నాకు రియల్మీ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు హానర్ కన్నా గానీ. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రెండిటిలో కూడా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్రెస్టింగ్ గా మీకు రియల్మీలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, వేర్ హానర్ లో మీకు OIS అయితే ఉండదు, EIS మాత్రం రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ మీరు రెండిట్లో కూడా 1080 లోనే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ పరంగా ఒకవేళ కెమెరా సెంట్రిక్ గా మీరు ఏదైనా ఫోన్ చూస్తున్నారంటే ముఖ్యంగా ఈ బడ్జెట్ లో నేనైతే రియల్మీకి ఓట్ చేస్తాను కంపేర్ టు ద హానర్ కన్నా గానీ. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. సో వేరే రియల్మీలో వచ్చేటప్పటికి మీకు రెండు వేరియంట్స్ వస్తాయి, 8+128, 8+256. దీంట్లో మీకు ఒకే ఒక వేరియంట్ వస్తుంది 8+256GB వేరియంట్. సో రెండు కూడా నేను 8+256GB వేరియంట్ ప్రైజెస్ ఏదైతే ఉందో దాన్నే కంపేర్ చేస్తున్నాను. వేరే రియల్మీలో వచ్చేటప్పటికే మీకు సుమారుగా 27,000 రూపాయలకి వస్తే వేరే ఇది వచ్చేటప్పటికి 26,000 రూపాయలు, అంటే దీనికన్నా ఒక 1000 రూపీస్ తక్కువ ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్ని పోగా మీకు ఇది అరౌండ్ 24,000-25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తూ ఉంటుంది. వేరే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 24,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంటే అక్కడ కూడా మీకు ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. నన్ను అడిగితే గనక ఈ రెండిట్లో బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఏంటి అని అంటే సో రెండిట్లో కూడా టఫ్ అని నేను చెప్తాను. ఎందుకంటే రెండిట్లో ప్రాసెసర్ సేమ్ ఏమో గానీ దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంది, బట్ బాక్స్ లో చార్జర్ ఇవ్వట్లేదు. అంటే మరి ఇంక్లూడింగ్ బాక్స్ లో ఇవ్వట్లేదు, మరి ఫ్రీగా ఇస్తారా లేదన్నట్లయితే ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ క్లారిటీ మెన్షన్ చేయలేదు. బట్ బాక్స్ లో చార్జర్ అయితే మేము ఫ్రీగా షిప్ చేస్తాం అంటున్నారు. అది ఫస్ట్ సేలా లేదా 2-3 సేల్ దాకా ఇస్తారా అనేది ఎక్కడ క్లారిటీ మెన్షన్ చేయలేదు. అండ్ బై ద వై దీంట్లో మీకు 30 వాట్స్ వస్తే వేరే ఇక్కడ 67 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా మీకు రియల్మీ కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది హానర్ కన్నా గానీ. బట్ బిల్డ్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ హానర్ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది రియల్మీ కన్నా గానీ. హానర్ కొంచెం స్లిమ్ అండ్ స్లీక్ గా ఎక్కువ ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీ పవర్ తో పాటు డిస్ప్లే లో కూడా మనకు 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే రావడం జరుగుతుంది. వేరే ఇందులో మనకు వచ్చేటప్పటికే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మరొక 2 years and 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇది కొంచెం నాకు ఇక్కడ హైలైట్ అవడం జరుగుతుంది. ఈవెన్ పెర్ఫార్మెన్స్ కోర్స్ కూడా నాకు ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది. సో నన్ను అడిగితే ఈ రెండిట్లో ఒక ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే నేనైతే సింప్లీ రియల్మీకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు కెమెరా ఇంపార్టెంట్, ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ని ప్రొవైడ్ చేశారు, చార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు, ఛార్జింగ్ టెక్నాలజీ స్పీడ్ కూడా 67 వాట్స్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇక్కడ IP వాటర్ రేటింగ్ కూడా 65 గా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రఫ్ అండ్ టఫ్ డ్యూరబిలిటీ వీటన్నిటి కూడా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ బెటర్ లుక్స్ కూడా. కాకపోతే దీనికి మరొక 1000 నుంచి 1500 రూపాయలు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది కంపేర్ టు హానర్ కన్నా గానీ. సో మీ పికప్ ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.